హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ఎక్సెల్ ఇన్ తెలుగు. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ఎక్సెల్లో ద పవర్ఫుల్ ఫంక్షన్ ట్రిమ్ అనే ఫంక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా ఒక సోర్స్ నుంచి, ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఎక్సెల్కి డేటాని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, కాపీ చేసుకున్నప్పుడు మనకి అన్నెసెసరీ స్పేసెస్ ఉండిపోతాయి అన్నమాట. సమ్ అన్వాంటెడ్ స్పేసెస్ అనేవి ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎస్ఏపి నుంచి కానివ్వండి, లేదా ఆర్కిల్ నుంచి కానివ్వండి, ఇలాంటి బయట ఈఆర్పి అప్లికేషన్స్ నుంచి, లేదా ఏదైనా వెబ్సైట్స్ నుంచి డేటాని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అక్కడ అన్నెసరీ స్పేసెస్ లేదా స్టబన్ స్పేసెస్ అంటారు అనమాట. అంటే క్యారెక్టర్ 160 అంటారు. అలాంటి స్పేసెస్ ఉండిపోయి మనకి ఎక్సెల్లో చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్సెల్లో ఫంక్షన్స్ రన్ చేసేటప్పుడు వీలుకప్ కానీ, పైవట్ టేబుల్స్ కానీ, హెచ్లుకప్ కానీ, ఇలాంటి థింగ్స్ ఏవైతే లుకప్ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ లుకప్ ఫంక్షన్స్ మనం రన్ చేసేటప్పుడు ఈ స్పేసెస్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఏంటో ప్రాబ్లం తెలియదు మనకి. చూడడానికి ఏమో స్పేస్ లాగే ఉంటుంది అది, కానీ అది స్పేస్ కాదు, జనరల్ స్పేస్ కాదు. సో అలాంటప్పుడు మనం టైం అంతా కిల్ చేసుకుంటూ ఉంటాం, కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో ఇలాంటి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ ట్రిమ్ ఫంక్షన్ ద్వారా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఈ ట్రిమ్ ఫంక్షన్ని బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా చాలా ఉపయోగపడే వీడియో ఇది. సో వీడియోని దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ఎక్సెల్ ఇన్ తెలుగు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఇలాంటి డైలీ అప్డేట్స్ ఎక్సెల్ పైన వస్తూనే ఉంటాయి. మరి స్టార్ట్ చేద్దామా? సో ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ చూద్దాం ఒకసారి. ట్రిమ్ ఫంక్షన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది. ముందుగా అయితే చూడండి, నేను ఇక్కడ ఒక నేమ్ టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ విఆర్ఆర్ ఓకే స్పేస్ ఎక్సెల్ స్పేస్ ఇన్ తెలుగు అని ఒక టైటిల్ ఎంటర్ చేశాను నేను. ఎంటర్ చేస్తే ఇప్పుడు చూద్దాం ఒకసారి దీని లెంత్ ఎంత ఉంది. ఓకే, లెంత్ తెలుసుకోవడం, ఏదైనా టెక్స్ట్ ఉన్నప్పుడు దాని లెంత్ ఎంత ఉంది, లెంత్ అంటే ఏంటి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం మనకి ఎక్సెల్లో లెన్ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ ఉంది. ఈ లెన్ అనే ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి, ఎల్ఈఎన్ అని చెప్పి ఆ సోర్స్ ఏ సెల్ అయితే ఉందో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఓవరాల్గా 20 క్యారెక్టర్స్ ఉన్నాయి. విత్ స్పేసెస్, అలాంగ్ విత్ స్పేసెస్ ఇట్ ఈస్ 20 క్యారెక్టర్స్. ద లెంత్ ఆఫ్ దిస్ టెక్స్ట్ ఈస్ 20 క్యారెక్టర్స్. గాట్ ఇట్? సో ఇలా 20 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్పేసెస్ని ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఆల్రెడీ విఆర్ఆర్కి ఎక్సెల్కి మధ్యలో అన్నెసరీ స్పేస్ ఒకటి ఇచ్చాను యాక్చువల్గా. ఓకే, అలాగే వీటన్నిటికీ మధ్యలో స్పేసెస్ ఇస్తున్నాను. ఓకే, చివరిలో స్పేసెస్ ఇస్తున్నాను, ఇటు స్టార్టింగ్లో కూడా స్పేసెస్ ఇస్తున్నాను. ఇవి చూడడానికి మనకి ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడంటే ఏం కనిపించట్లా, కానీ ఏదైతే లెంత్ ఉందో లెంత్లో వేరియేషన్ తీసుకొస్తున్నాయి చూడండి. ఓకే, 24 క్యారెక్టర్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఇంకొక విఆర్ఆర్ ఎక్సెల్ ఇన్ తెలుగు అని చెప్పి టైప్ చేస్తాను చూడండి. సేమ్ అదే ఫార్మేట్లో అలాగే టైప్ చేస్తాను నేను, కాకపోతే విత్ స్పేసెస్ అనమాట, అంటే ప్రాపర్ స్పేసెస్. ఓకే, ప్రాపర్ స్పేసెస్తో నేను ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి దీని ఇది ఎంత ఉందో చూద్దాం, లెంత్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే 19 క్యారెక్టర్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రాపర్ ఎటువంటి అన్నెసరీ స్పేసెస్ లేవు అక్కడ. ఓన్లీ ఏంటంటే ఏవైతే రిక్వైర్డ్ స్పేసెస్ ఉన్నాయో ఆ రిక్వైర్డ్ స్పేసెస్, విఆర్ఆర్ తర్వాత స్పేస్ ఇచ్చాను, ఎక్సెల్ తర్వాత స్పేస్ ఇచ్చాను, ఇన్ తెలుగు అనేది కూడా ఇన్కి తెలుగుకి కూడా మధ్యలో స్పేసెస్ ఇచ్చాను. సో 19 క్యారెక్టర్స్ ఉన్నాయి ఓవరాల్గా. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 24 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఏదైతే ప్రాపర్ స్పేసెస్ మనకు కావాలో అవి ఉంచి అన్నెసరీ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేసెస్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలనుకున్నప్పుడు నేను మాన్యువల్గా చేయడం అనేది ఒక 1 or 2 వర్డ్స్ అయితే మనం చేసేయచ్చు కదా. అలా కాకుండా టోటల్ డేటా ఉంది, ఆ డేటాలో ఈ స్పేసెస్ని క్లీన్ చేయాలి. అట్లాంటప్పుడు మనకి ఈ ట్రిమ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట. ట్రిమ్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఇట్స్ ఏ ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్. ఓకే, ఎక్సెల్లో ఇన్బిల్ట్గా ఉంటుంది ఇది. సో ట్రిమ్ అని చెప్పేసి ఇవ్వండి. ఇక్కడ బ్రాకెట్లో ఏం చేస్తారంటే ఈ డేటాను తీసుకోండి. తీసుకుంటే మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా అన్నెసరీ స్పేసెస్ని రిమూవ్ చేసింది అంట. చూద్దాం మరి చేసిందో లేదో చూద్దాం. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది, విజిబుల్గా కనిపించేది ఏంటంటే విఆర్ఆర్కి ఎక్సెల్కి మధ్యలో ఒకే స్పేస్ ఉంది చూసారా. ఎక్సెల్కి ఇన్కి మధ్యలో ఒకే స్పేస్ ఉంది, ఇన్కి తెలుగుకి కూడా ఒకే స్పేస్ ఉంది. అంటే బిఫోర్ ద టెక్స్ట్, అంటే విఆర్ఆర్కి ముందు
తెలుగు తర్వాత ఏవైతే స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ మనకి ఇన్విజిబుల్గా ఉంటాయి కూడా మనకు కనిపించట్లేదు. కానీ ఇప్పుడు మనం చూడాలనుకున్నప్పుడు లెంత్ ఫంక్షన్ ద్వారా మనం చూడగలుగుతాం. ఓకే, LEN లెన్ ఆఫ్ దిస్ టెక్స్ట్ చూసినట్టయితే 19. ఏదైతే మనం ప్రాపర్గా టైప్ చేసిన టెక్స్ట్ లెంత్ ఉందో సేమ్ లెంత్ ట్రిమ్ యూజ్ చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్ అన్నెసరీ స్పేసెస్ ఉన్న టెక్స్ట్ ప్రాపర్ స్పేసెస్లోనికి వచ్చేసింది అనమాట. సో ఇది ట్రిమ్ అనే ఫంక్షన్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఇట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రిమ్ ఫంక్షన్. ఇంతవరకు క్లియర్. ఓకే, అలాగే మిడిల్ స్పేసెస్, ఏమైనా మిడిల్ స్పేసెస్ ఉన్నా కూడా ఆ మిడిల్ స్పేసెస్ని రిమూవ్ చేస్తుంటుంది అనమాట. అంటే ఆల్రెడీ మనం చూసాం పైన ఇచ్చిన నార్మల్ స్పేసెస్లోనే మనం మిడిల్ స్పేసెస్ కూడా చూసాం మనం యాక్చువల్గా. ఓకే, ఏమైనా మధ్యలో స్పేసెస్ ఉన్నా కూడా తీసేస్తుంది. అలాగే ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ అడిషనల్ స్పేసెస్ ఉన్నా కూడా తీసేస్తుంది అనమాట. ఇంతవరకు క్లియర్. ఓకే, తర్వాత చూడండి, ఒకవేళ ఏదైనా ఫార్మేట్ ప్రాబ్లం ఉందనుకోండి, ఫార్మేట్ కూడా ప్రాబ్లం ఉంది అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, VRR అన్నాను. ఓకే, ఎక్సెల్ వచ్చేసరికి స్మాల్ ఈ టైప్ చేశాను అక్కడ. ఓకే, స్మాల్ ఈ టైప్ చేశాను. అలాగే INలో I క్యాపిటల్ ఇచ్చాను, N ఏమో స్మాల్ ఇచ్చాను. ఓకే, తెలుగు అనేది ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ సమ్ లాంగ్వేజ్ కాబట్టి సో కంపల్సరీ ఏంటంటే నేమ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎనీథింగ్ ఆ ఫస్ట్ లెటర్ ఏమొస్తుందంటే క్యాపిటల్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుగు అనేది T క్యాపిటల్ ఉండాలన్నమాట. కానీ నేను ప్రాపర్ ఫార్మేట్లో ఇదేం టైప్ చేయలేదు, నేను ఏదో టైప్ చేశాను అంతే. ఓకే, ఆ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ అనే రూల్స్ని బ్రేక్ చేసి నేను ఏదో టైప్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఇది ప్రాపర్గా ఆ ఫార్మేట్ అనేది సెట్ అవ్వాలన్నమాట. అర్థమైందా? సో దానికోసం మనం ఏం చేస్తామంటే ప్రాపర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. ప్రాపర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ ప్రాపర్ ఫంక్షన్ యూజ్ చేసినట్టయితే యూజ్ చేసి ఈ టెక్స్ట్ని తీసుకుంటాను నేను. చూడండి ఇప్పుడేమవుతుందంటే చూడండి, VRRలో V క్యాపిటల్ వచ్చింది, RR అనేది స్మాల్ లెటర్స్ వచ్చాయి. అలాగే ఎక్సెల్లో E క్యాపిటల్ వచ్చింది, అలాగే INలో I క్యాపిటల్ వచ్చింది, తెలుగులో T క్యాపిటల్ వచ్చింది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి అనుకున్నప్పుడు మనకి ప్రాపర్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది అనమాట. చూడండి ఏంటిది ప్రాపర్ PROPER ప్రాపర్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఓకే, ఈ ప్రాపర్ ఫంక్షన్తో పాటు ఇన్బిల్ట్గా మనం ఈ ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా మీకు? ఈ ట్రిమ్ ఫంక్షన్ని ప్రాపర్ ఫంక్షన్కి లోపల యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తామని చూద్దాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అన్నెసరీ స్పేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నెసరీ స్పేసెస్ ఉన్నాయి. ఇది ఒక స్పేస్ ఉంది, ఎండింగ్లో ఒక స్పేస్ ఉంది, మధ్యలో కూడా డిఫరెంట్ లొకేషన్స్లో నేను స్పేసెస్ ఇస్తున్నాను. ఓకే, అవసరం లేని స్పేసెస్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే విత్ ఓన్లీ ప్రాపర్ మనం తీసుకున్నట్టయితే ఆ అన్నెసరీ స్పేసెస్తోనే ఇది క్యాపిటలైజేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని క్యాపిటలైజేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, అయితే మనకు కావాల్సింది ఏంటంటే క్యాపిటలైజేషన్ అవుతూనే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటలైజేషన్ అవుతూనే ఆ మధ్యలో ఉన్న అన్నెసరీ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిమ్ అయిపోవాలన్నమాట. ఓకే, సో దీనికి ఏం చేస్తామంటే చూడండి, ఏదైతే ప్రాపర్ ఉందో ప్రాపర్ లోపల ఈ B4 అనేది ఏదైతే సెల్ నెంబర్ ఉందో, ఓకే సెల్ ID ఉందో, ఈ ఐడికి ట్రిమ్ అనే ఫంక్షన్ తీసుకొచ్చి యాడ్ చేస్తాను అనమాట. ఓకే, ఎడిషనల్ బ్రాకెట్ ఇస్తున్నాం. చూడండి ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, ఆటోమేటిక్గా అన్నెసరీ స్పేసెస్ రిమూవ్ అయిపోయాయి. అలాగే క్యాపిటలైజేషన్లో ఉన్న ఎర్రర్స్ కూడా ఫిక్స్ చేసేసింది అనమాట. ప్రాపర్ అనే ఫంక్షన్ ఏం చేసిందంటే క్యాపిటలైజేషన్లో ఉన్న ఎర్రర్స్ని ఫిక్స్ చేసింది. అలాగే ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేసిందంటే అన్నెసరీ స్పేసెస్ని తీసేస్తుంది అనమాట. రెండు కూడా సైమిల్టేనియస్గా ఒకే చోట మనకి ఒకే సెల్ పైన జరిగాయి. అర్థమైందా మీకు? ప్రాపర్ లోపల ట్రిమ్ యూజ్ చేసాం. క్లియర్ అంతవరకు. ఇప్పుడు మనం చూస్తే జస్ట్ డ్రాగ్ చేయండి. ఏదైతే లెంత్ ఫంక్షన్ ఉందో మనకి ఆ లెంత్ ఫంక్షన్ మనం తీసుకున్నట్టయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే టోటల్గా 23 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ స్పేసెస్. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఓన్లీ 19 క్యారెక్టర్స్ ఉన్నాయి వితౌట్ అన్నెసరీ స్పేసెస్. ఓకే, ఆఫ్టర్ రిమూవింగ్ అన్నెసరీ స్పేసెస్. గాట్ ఇట్? సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనకి ఇక్కడ అన్నెసరీ స్పేసెస్ ఉన్నా కూడా ఓకే ఈ ట్రిమ్ ఫంక్షన్ ఏమీ చేయలేదన్నమాట. ఓకే, ఒకవేళ అన్నెసరీ స్పేసెస్ అక్కడ ఉన్నా కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తున్నా కూడా ఈ ట్రిమ్ ఫంక్షన్ దాన్ని ఐడెంటిఫై చేయలేదన్నమాట. ఎప్పుడు ఐడెంటిఫై చేయలేదంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి కానివ్వండి, లేదా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా ఒక డేటా సోర్స్ నుంచి SAP నుంచి కానీ, ఆర్కిల్ సిస్టమ్స్ నుంచి, ఆర్కిల్ అప్లికేషన్స్ నుంచి కానీ,
ఇలాంటి అవుట్సోర్స్ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి మనం డేటాని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మనం తీసుకుని ఇప్పుడు సిఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆడిటింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆడిటింగ్ చేసేటప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఈజీగా ఉండడం కోసం ఏంటంటే ఎక్సెల్లో కొన్ని ఫార్ములాస్ రన్ చేస్తూ ఉంటారు, ఫంక్షన్స్ రన్ చేస్తూ ఉంటారు. మరి అలా ఫంక్షన్స్ రన్ చేసి డేటాని వాళ్ళకి కావాల్సినట్టుగా ఫ్లెక్సిబుల్గా రిపోర్ట్స్ జనరేట్ చేసుకునేటప్పుడు ఓకే, సో అక్కడ అన్నెసరీ స్పేసెస్ ఆ వెబ్సైట్స్ నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి డేటా ఇంపోర్ట్ చేసుకున్నారో బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ సంబంధించిన వెబ్సైట్స్ నుంచి అక్కడ వాటి నుంచి అక్కడ స్టబ్బన్ స్పేసెస్ అని చెప్పేసి వస్తాయన్నమాట. ఈ స్టబ్బన్ స్పేసెస్ అంటే ఏంటి అంటే క్యారెక్టర్ 160 అంటారు. అంటే ASCII కోడ్లో ఓకే, మనకి మీ అందరికి మీకు జనరల్గా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓకే, ఏంటంటే మనం తీసుకునే క్యారెక్టర్ సెట్స్కి ఏవైతే ఉన్నాయో అంటే కోడింగ్ లాంగ్వేజెస్లో మనం ఏ అనే క్యారెక్టర్కి ఒక నెంబర్ ఉంటుంది, బి అనే క్యారెక్టర్కి ఒక నెంబర్ ఉంటుంది, అలాగే ఈ స్పేస్ అనే క్యారెక్టర్ కూడా ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఓకే, ASCII కోడ్లో మనకి క్యారెక్టర్ 160 అనేది ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ 160 అనేది స్పేస్ కోసం అలాట్ చేసిన నెంబర్ అనమాట, అది క్యారెక్టర్ 160. ఓకే, సో దీన్నే మనం HTML లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసినట్టయితే మనం అండ్ NBSP అనే ఒక దీంతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అండ్ NBSP అంటే నాన్ బ్రేకింగ్ స్పేస్ అనమాట. ఓకే, ఈ నాన్ బ్రేకింగ్ స్పేస్ అనే దీంతో మనం తీసుకుంటూ ఉంటాం జనరల్గా. ఓకే, సో మీకు HTML ఐడియా ఉన్నట్టయితే మీకు తెలుస్తుంది అది. సో అలాంటి వెబ్సైట్స్ నుంచి మీరు ఏదైనా అండ్ NBSP అనేది అయితే ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ని మీరు జస్ట్ కాపీ చేసుకున్నారనుకోండి, కాపీ చేసుకుంటే ఆ పర్టికులర్ స్టబ్బన్ స్పేస్ని ఎక్సెల్ లేదా ట్రిమ్ ఫంక్షన్ రికగ్నైజ్ చేయలేదన్నమాట. ఆ రికగ్నైజ్ చేయకపోవడం వల్ల ఏంటంటే దాన్ని స్పేస్గా తీసుకోదు, దాన్ని ట్రిమ్ చేయదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా వెబ్సైట్ ఏదైతే ఉందో చూడండి, ఇది తెలుగు పీపుల్కి తమిళ్ టీచ్ చేసే ఒక వెబ్ పేజ్ అనమాట, మేము క్రియేట్ చేసిన వెబ్ పేజ్. దీంట్లో నేను ఏం చేశానంటే చూడండి అండ్ NBSP కోడ్లో రాశాను చూడండి. ఇక్కడ దీనికోసం ఇప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ ట్రిమ్ ఫంక్షన్ చేయడం కోసమే నేను ఈ కోడ్లో క్లాసెస్కి కాంటాక్ట్కి మధ్యలో అండ్ NBSP అని చెప్పేసి 2 స్పేసెస్ ఇచ్చాను. ఓకేనా, అంటే యాక్చువల్లీ ఇక్కడ సింగిల్ స్పేస్ ఉంటే సరిపోతుంది, కానీ ఇక్కడ నేను 2 స్పేసెస్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అది కూడా నాన్ బ్రేకబుల్ స్పేస్. ఓకే, ఇప్పుడు దీన్ని కోడ్లో ఇలా రాసిన అండ్ NBSP అనే థింగ్ని నేను ఇక్కడ వెబ్సైట్ నుంచి మామూలుగా మనం డేటా కాపీ చేసినట్టుగా ఎక్సెల్లోనే కాపీ చేసుకుంటాం. ఓకే, ఈ క్లాసెస్ స్పేస్ కాంటాక్ట్ అని చెప్పేసి ఇది ఉంది కదా, ఈ టెక్స్ట్ని నేను ఇక్కడికి కాపీ చేస్తున్నాను చూడండి. కాపీ చేసినప్పుడు ఆటోమేటిక్గా దీనికి ఎల్లో కలర్లో ఉంది, సో 1 సెకండ్ సారీ, ఎస్ చూడండి, ఈ క్లాసెస్ స్పేస్ కాంటాక్ట్ అనేది అయితే ఉందో ఇది చూడడానికి ఏమో నార్మల్గానే కనిపిస్తుంది, స్పేస్ లాగా కనిపిస్తుంది చూడడానికి, కానీ ఇవి స్పేసెస్ కాదనమాట. ఏంటిది స్టబ్బన్ స్పేసెస్ అంటే క్యారెక్టర్ 160 ఉన్న స్పేసెస్ ఇవి. దీన్ని ఎక్సెల్ రికగ్నైజ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని ట్రిమ్ ఫంక్షన్తో తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ట్రిమ్ అని చెప్పేసి ఈ టెక్స్ట్ని తీసుకుంటాను నేను, తీసుకుని ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి లెంత్ చూస్తే మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ట్రిమ్ చేయడం వల్ల ఆ స్పేసెస్ ఏమైనా ట్రిమ్ అయ్యాయా లేదా అనేది మనం చూస్తే చూద్దాం, ఏమీ ట్రిమ్ అవ్వాలా. ఎందుకంటే ఎక్సెల్ ఆ పర్టికులర్ స్పేస్ని రికగ్నైజ్ చేయలేదన్నమాట. అర్థమైందా? ఎక్సెల్ ట్రిమ్ ఫంక్షన్ ఆ పర్టికులర్ స్పేస్ని రికగ్నైజ్ చేయలేదు. మీరు ఎంత చేసినా కూడా ట్రిమ్ ఫంక్షన్ దాన్ని ఐడెంటిఫై చేయలేదు, ఒక స్పేస్గా ఐడెంటిఫై చేయలేదు. ఇట్స్ లైక్ ఏ క్యారెక్టర్ లాగే తీసుకుంటుంది అనమాట, తప్ప దాన్ని స్పేస్ లాగా రికగ్నైజ్ చేయదన్నమాట. దానివల్ల ఏంటంటే చూసినట్టయితే మనకి ట్రిమ్ ఫంక్షన్ ఉపయోగించినప్పుడు 16 క్యారెక్టర్సే ఉన్నాయి, ట్రిమ్ ఫంక్షన్ ఉపయోగించిన తర్వాత కూడా 16 క్యారెక్టర్సే ఉన్నాయి. ఇక్కడున్న స్పేస్ అన్నెసరీ స్పేస్ అనేది రిమూవ్ కాలేదు. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి పైవట్ టేబుల్స్ రన్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే వీలుకప్ లాంటి ఫంక్షన్స్ రన్ చేసినప్పుడు కానివ్వండి, అక్కడ ఏమవుతుందంటే మనకి దీన్ని ఒక సెపరేట్ ఎంటిటీగా తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? ఓకే, దీన్ని ఒక సెపరేట్ ఎంటిటీగా తీసుకుంటూ ఉంటుంది. ఓకే, మనం అంటే వీలుకప్ ఫంక్షన్ సంబంధించిన వీడియోకి వెళ్ళినప్పుడు మీకు చాలా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఓకే, సో అంటే అక్కడున్న వాల్యూకి, ఇన్పుట్ వాల్యూకి ఇక్కడ డేటాలో ఉన్న వాల్యూకి కంపారిజన్ చేయలేము అనమాట. యాక్చువల్గా అది వేరు ఇది వేరు, కానీ చూడడానికి ఒకేలా ఉంటాయి. చూడడానికి ఏమో రెండు ఒకే స్పేస్లో, అక్కడ స్పేసే ఉంటుంది, ఖాళీ స్పేసే ఉంటుంది, కానీ అక్కడ ఉన్న క్యారెక్టర్ వేరు, ఇక్కడ ఉన్న క్యారెక్టర్ వేరు. ఓకే, జనరల్గా ఎక్సెల్లో మనకు స్పేస్ ఇచ్చామనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇన్కి తెలుగుకి స్పేస్ ఇచ్చాను. ఈ స్పేస్ ఏంటి అంటే క్యారెక్టర్ 32 అనమాట. ఎక్సెల్లో నార్మల్గా ఉండే క్యారెక్టర్ స్పేస్ వచ్చేసరికి ఏంటనమాట క్యారెక్టర్ 32. ఇక్కడ మనం వెబ్సైట్ నుంచి తీసుకొచ్చింది ఏంటి క్యారెక్టర్ 160. అర్థమైందా? రెండు ఒకటి కాదనమాట, రెండు ఒకటి కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి అంటే సబ్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది ఎక్సెల్లో. ఓకే, సబ్స్టిట్యూట్. ఓకే, అంటే ఒక ఇక్కడ సబ్ అని టైప్ చేస్తాను చూడండి, సబ్స్టిట్యూట్. ఓకే, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. అర్థమైందా? క్యారెక్టర్ని కానీ ఒక వర్డ్ని కానీ వేరొక వర్డ్తో వేరొక క్యారెక్టర్తో రీప్లేస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నాం అంటే మనం ఈ పర్టికులర్ టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ తీసుకుంటాం. టెక్స్ట్ తీసుకుని ఓకే, ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే ఓల్డ్ టెక్స్ట్ మనకి ఏ టెక్స్ట్ని అక్కడ ఇది రీప్లేస్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటంటే ఎక్సెల్కి అర్థమయ్యే స్పేస్ ఏమో క్యారెక్టర్ 32 నార్మల్ స్పేస్, ఇక్కడ ఉన్నదేమో క్యారెక్టర్ 160. కాబట్టి మీరు క్యార్ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట ఎక్సెల్లో. ఈ క్యార్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే క్యారెక్టర్ యొక్క నెంబర్ని తీసుకుంటుందన్నమాట. సో ఇక్కడ మనకి క్యారెక్టర్ ఏంటది 160. ఆ క్యారెక్టర్ 160ని దేంతో రీప్లేస్ చేయాలి? నార్మల్ స్పేస్తో రీప్లేస్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, సబ్స్టిట్యూట్ B5. ఓకే, B5. ఓకే, క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్ అక్కడ క్యార్ అనే ఫంక్షన్ ఇచ్చాము అక్కడ. ఓకే, 160. ఇక్కడ నేను కొద్దిగా పైకి మూవ్ చేస్తాను చూడండి. సబ్స్టిట్యూట్ B5 అంటే B5లో ఉన్న టెక్స్ట్ని తీసుకుని దాంట్లో ఉండే క్యారెక్టర్ 160 అనే క్యారెక్టర్ని నార్మల్ స్పేస్ క్యారెక్టర్ 32తో రీప్లేస్ చేయాలన్నమాట. సో ఇలా రీప్లేస్ చేసినట్టయితే ఓకే, ఆటోమేటిక్గా మనకి ఓకే క్లాసెస్ స్పేస్ కాంటాక్ట్ అనే వచ్చింది. ఇక్కడ చూసారా, క్లాసెస్ స్పేస్ కాంటాక్ట్ అని వచ్చింది. కాకపోతే ఇక్కడ ఉన్న స్పేసెస్ వేరు, ఇక్కడున్న స్పేసెస్ వేరు. ఇక్కడున్న స్పేసెస్ వచ్చేసరికి అంటే క్యారెక్టర్ 160తో క్రియేట్ చేసిన స్పేసెస్ ఇవి. ఇక్కడున్న స్పేసెస్ ఏంటంటే ఆ స్పేసెస్ని క్యారెక్టర్ 32తో రీప్లేస్ చేసిన స్పేసెస్ ఇవి. ఓకే, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, బోత్ ఆర్ నాట్ సేమ్. ఒకవేళ ఈ రెండు ఒకేలా కనిపిస్తున్నాయి కదా చూడడానికి, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ రెండు ఒకటా కాదా అని ఎక్సెల్ని అడుగుదాం. ఇఫ్ ఫంక్షన్తో టెస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ అనమాట. యాక్చువల్గా క్యారెక్టర్ 160 అనేది ఆ క్యారెక్టర్ వాటికి అర్థం చేసుకోవడం అనేది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్. ఓకే, నార్మల్గా ట్రిమ్ అయితే ఏం చేస్తుంటే స్పేసెస్ని రిమూవ్ చేస్తాం అనమాట. అది బిగినర్ లెవెల్. ఇది ఏంటంటే సమ్ అడ్వాన్స్ లెవెల్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, ఇఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ అంటే ఇది ఏం చెప్తుందనమాట, మనం ఏం చెప్తున్నాం, ఒకవేళ ఈ పర్టికులర్ క్లాసెస్ స్పేస్ కాంటాక్ట్ అనేది ఇక్కడ చూపిస్తున్న క్లాసెస్ స్పేస్ కాంటాక్ట్ అనేది ఒకటా కాదా అని అడుగుతున్నాం, మనం ఎక్సెల్ని అడుగుతున్నాం. ఒకవేళ ఆ రెండు ఒకటైతే అప్పుడు నువ్వేం చేయాలి? ఓకే, సేమ్ అనే ఒక స్ట్రింగ్ని పాస్ చేయాలన్నమాట. లేదు ఆ రెండు సేమ్ కాకపోతే నాట్ సేమ్ అనే స్ట్రింగ్ని పాస్ చేయాలి. ఓకే, ఎంటర్ చేయండి. ఏం చెప్తుంది ఇది? బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, క్లాసెస్ ఇక్కడ చూస్తే క్లాసెస్ స్పేస్ కాంటాక్ట్ అనేది చూడడానికి ఒకేలా కనిపిస్తున్నా ఇంటర్నల్గా క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్ ఆర్ నాట్ సేమ్. దీస్ స్పేసెస్ ఆర్ ఫ్రమ్ క్యారెక్టర్ 160 అండ్ దీస్ స్పేసెస్ ఆర్ ఫ్రమ్ క్యారెక్టర్ 32. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్ట్రింగ్స్ అనమాట. అర్థమైందా? సో అందుకోసం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు ఇలాంటి డేటాని మీరు బయట నుంచి తీసుకొచ్చారో అలాంటప్పుడు ఆ రెండు మ్యాచ్ అవ్వను. చూడడానికి ఒకేలా ఉంటే కానీ మ్యాచ్ అవ్వవు. అప్పుడు చాలామంది డేటా క్లీన్ చేసేటప్పుడు చాలా సీనియర్స్ కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఇదనమాట. ఈ స్పేసెస్ పైన చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఏంటో అర్థం కాదు, అది అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. చూడడానికి అంతా ఒకేలా ఉంటుంది. ఇది రెండు ఒకేలా ఉన్నాయిగా, మరి ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు రెండు అని అక్కడ ఫంక్షన్స్ వర్కౌట్ అవ్వక తలలు పట్టుకుంటారనమాట. ఓకే, దానికి కారణం ఏంటనమాట, హిడెన్ స్పేసెస్ ఉండడం. అక్కడ హిడెన్ స్పేసెస్ ఉండడం. దీన్ని హిడెన్ స్పేస్ కూడా కాదు, ఇది స్టబర్న్ స్పేస్ అనమాట. అర్థమైందా? క్యారెక్టర్ 160 స్పేస్ అది. దట్ ఈస్ ద థింగ్. సో అలాగే స్పేసెస్ ఎర్రర్ కూడా మనకి లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఏంటంటే చూడండి, యాక్చువల్గా జనరల్గా మనం ఏదైనా ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను నేను, సమ్వాట్. ఓకే, ఇలాంటి ఒక నెంబర్ ఇస్తాను నేను. ఇచ్చిన తర్వాత ఇది టెక్స్ట్ ఫార్మేట్లో ఉందనుకుందాం. ఓకే, టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది. అలాగే దీనిపైన అన్నెసరీ స్పేసెస్ ఏవో ఉన్నాయి. ముందు మనం డేటాని డంప్ చేసుకున్నప్పుడు, కాపీ చేసుకున్నప్పుడు
ఈ ఏవో స్పేసెస్తో వచ్చింది అనమాట యాక్చువల్గా. ఓకేనా, స్పేసెస్ ఉన్నాయి ముందు. ఓకే, ఇప్పుడు ఇలాంటి స్పేసెస్ ఉన్నప్పుడు యాక్చువల్గా జనరల్గా ఒక ఒక ఫోన్ నెంబర్ ఉందనుకోండి, ఫోన్ నెంబర్ లెంత్ ఎంత ఉండాలి? జనరల్గా 10 ఉండాలి, అంతే కదా. 10 డిజిట్స్ ఉండాలి ఒక ఫోన్ నెంబర్కి. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, 14 డిజిట్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఏవో అన్నెసరీ స్పేసెస్ ఉండిపోయాయి అనమాట యాక్చువల్గా. అర్థమైందా మీకు? సో అందు గురించి ఇప్పుడు దీన్ని ఏం చేయబోతున్నాం అంటే, మనం ఎప్పుడైతే మనం ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేసామో అప్పుడు ఈ డేటా అనేది క్లీన్ అయిపోతుంది అనమాట. అంటే ఏదైతే అన్నెసరీ స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అన్నెసరీ స్పేసెస్ ఉన్నాయో అవి రిమూవ్ అయిపోతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటాను నేను. ఓకే, మీకు తెలియని విషయాలు ఏమైనా కొన్నానో నేను మీకు చెప్పాను అనుకుంటాను. సో ఒకవేళ మీకు ఏమాత్రం ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించినా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ అన్నిటి కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ట్రిమ్ ఫంక్షన్ మీద ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ మరొక వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.